హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఫార్ ట్రక్ 439 ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ ట్రాక్టర్ మాత్రమే అనమాట, ట్రాలీ అయితే లేదు. ఓన్లీ ట్రాక్టర్ ఒకటే సేల్కి అయితే తీసుకొచ్చారు. ఓన్లీ ట్రాక్టర్ యొక్క ప్రైస్ మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో చూసిన తర్వాత ట్రాలీ ఉంది కదా, నాకు ట్రాలీ కూడా ఇస్తారా, ట్రాక్టర్ ట్రాలీ రెండు కలిపి ప్రైస్ చెప్తున్నారు కదా వీడియోలో అని మాత్రం మీరైతే అనుకోవద్దు. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే వెహికల్ యొక్క ప్రైజు, డీటెయిల్స్, మోడల్స్ అన్నీ తెలుస్తాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకుని వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి ఫార్ ట్రక్ 439 ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకొచ్చారు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ఆప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా టాటల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ఆప్ చేయండి. మీ దగ్గర కూడా ఈ విధంగా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఉంది, అది సేల్ చేయాలి, ఎప్పటి నుంచో ఉన్నా కూడా సేల్ కావట్లేదు, జనాలకి ఎంతమందికి చూపించినా నచ్చట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా అలాంటి వెహికల్స్ కోసం ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారన్నమాట. తక్కువ ప్రైజ్లో కానీ రేట్ ఎక్కువ ఉన్నా లేదా ఓల్డ్ వెహికల్స్ ఉన్నా తీసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉంటారు. కాబట్టి ఒకసారి మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయండి, మీకు తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క వెహికల్, మీ యొక్క లొకేషన్ వెహికల్ సేల్ కాకపోయినా ఖచ్చితంగా వేరే ఒక డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి కూడా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీ వెహికల్ మీ దగ్గరికి వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా ఫార్ ట్రక్ 439 ప్లస్ బండి అనమాట. 2021 వెహికల్ అనమాట. 2021లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకుని కూడా 4 సంవత్సరాలు వెనకమల బండి అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందని అయితే చెప్పడం జరిగింది. ఓనర్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ వెహికల్ అనమాట. వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎలాంటి రిపేర్ అయినా ఇన్సూరెన్స్లో కూడా క్లెయిమ్ అయితే అవుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 41 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 41 అంటే 41 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. 4 టైర్స్ కూడా 50% దాకా అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, మరి వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకుంటే మనకి 3528 గంటలు అయితే వెహికల్ యొక్క రీడింగ్ అయితే చేసిందనమాట. వెహికల్ తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 3528 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే రీడింగ్ చెక్ చేసుకోండి, ఇంజిన్ చెక్ చేసుకోండి. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అవుతుంది కాబట్టి షోరూంలో కూడా అయితే చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించుకోండి. ఓకేనా, వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రైస్ వచ్చేసి 3,50,000 అయితే చెప్తున్నారు అంటారు. అనేది ప్రైజ్ అనేది మాట్లాడుకోండి. మీరు మాట్లాడుకుంటే కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. ఫైనల్ అయితే 3,50,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే వెళ్ళి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, బ్రేకులు, బ్యాటరీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే మాట్లాడుకోండి. మీకు అప్పుడే కొంత అమౌంట్ అనేది తగ్గడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. కోసూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్ తెలిసిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు, పల్నాడు డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో అయితే మాట్లాడండి. చుట్టుపక్కల ఉన్న డిస్టిక్లో కానీ పక్కన ఉన్న మండలంలో కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క వెహికల్ కావాలనుకున్నా సరే ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అలాగే మీ దగ్గర కూడా వెహికల్స్ ఏదైనా ఉన్నాయి సేల్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఓనర్ నెంబర్ కూడా కింద టైటిల్లో మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్.